హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకి మేము వచ్చేసాం. ఈ ఆకుతో మనం ఇప్పుడు పచ్చడి అయితే చేసుకుంటున్నామండి. ఆల్రెడీ గతంలో మీకు ఈ ఆకుని పరిచయం చేశాము. ఈ ఆకుని ఏమంటారంటే షుగర్ ఆకు అంటారనమాట. ఈ షుగర్ ఆకు మనం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో బ్రష్ చేసుకున్న వెంటనే నవలేస్తూ డైరెక్ట్గా అని చెప్పుకున్నాం కదండి. అలా డైరెక్ట్గా తీసుకున్న తర్వాత కూడా మనం ఇలా వీటితో కొన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మేము దీంతో అయితే పచ్చడి చేయబోతున్నాం. సో ఏ విధంగా చేస్తామో ముందుగా మీకు చూపించేస్తాం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఏంటో. అలానే ఈ ఆకు మనం పప్పులో వేసుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే పచ్చడి చేయబోతున్నాం అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు టమాటాలు తీసుకున్నామండి. నెక్స్ట్ ఒక చెక్క కొబ్బరి చెక్క తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాం. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ ఆకు అండి. ఈ సైజులో ఉన్న ఆకులు మేము ఒక 10-12 ఆకుల దాకా తీసుకొని అలా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. వీటిని మనం ఇప్పుడు ఎండుమిర్చితో పచ్చడి చేయబోతున్నాం. ఈ ఎండుమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టుగా మేమైతే ఒక 10 ఎండుమిర్చిల దాకా తీసుకున్నాం. నెక్స్ట్ ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్లు నువ్వులు, చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలానే వెల్లుల్లిపాయలు. ఇవన్నీ కూడా పచ్చడి తయారీకండి. ఈ పక్కన ఏమో పోపు అండి. పచ్చడి తయారైపోయిన తర్వాత పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఈ విధంగా పోపుకైతే సిద్ధం చేసుకున్నాం. ఈ చట్నీని మేము దేంతో తినబోతున్నాం అంటే వీటితో పాటు రవ్వ దోశలు కూడా వేసి చూపిస్తాం మీకు. రవ్వ దోశలో మంచింగ్ కోసం ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేయించేసుకోవాలి. పచ్చడికి ముందుగా ధనియాలు వేయించుకోవాలి. ముందుగా ధనియాలు వేసుకొని కొంచెం చిట్పట్లాడుతుండగా జీలకర్ర కూడా వేసేయాలి. తర్వాత మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాం. మినప్పప్పును కూడా వేసేసి వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేసుకోవాలండి. సో వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. సో 2 మినిట్స్ తర్వాత మనకి వేగిపోయినాయండి. అలా సపరేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆకును అయితే వేసేస్తున్నామండి. దీన్ని ఇన్సులిన్ ఆకు అని కూడా అనొచ్చు అనమాట. ఇన్సులిన్ ఆకు అని కూడా అంటారు. సో ఈ ఆకును కూడా మనం మగ్గబెట్టేసుకోవాలి. మనకి ఇలా వేయగానే ఆకు అనేది ఇలా కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోతూ ఉంటుందండి. ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంది కదా ప్యాన్. సో వేయగానే మనకు ఆకు ఇలాగా మగ్గిపోతుంది. తర్వాత టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాం. సో వీక్లీ వన్స్ మనం ఇలా ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే హెల్తీకి మంచిదండి. అలానే చింతపండు కూడా వేస్తాం అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఆకు తెల్లనప్పుడు మనం అప్పుడప్పుడు ఈ విధంగా చట్నీలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీకి కానీ దోశకి కానీ భలే సూటబుల్ అనమాట. పచ్చడికి అన్నీ వేపేసి పెట్టుకున్న తర్వాత అది చల్లారేలోపు రవ్వ దోశకి ఎలా అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో చూసేద్దాం. ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు బాంబే రవ్వ అండి. 1 కప్పు బాంబే రవ్వ తీసుకోవాలి. అలానే 1 కప్పు వరిపిండి తీసుకోవాలి. అలానే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒక బౌల్లో వేసుకొని వాటర్తో ఇలా పల్చగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ దోశ అంటే మనం గరిటెతోటి ఇలా వేసేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని సర్కిల్లా గరిటె పెట్టి తిప్పడానికి ఉండదు. కాబట్టి చాలా వాటర్ ఎక్కువ క్వాంటిటీ పడతాయి అన్నమాట. సో వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ అయితే మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలండి. 1/2 అవర్, ఖచ్చితంగా 1/2 అవర్ పైన పెట్టినా పర్వాలేదు, కానీ 1/2 అవర్ పైన అయితేనే మనకి రవ్వ దోశ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఈ దోశ పైన వేసుకోవడానికి మేము 1 కప్పు ఆనియన్ పీసెస్ తీసుకున్నాము. అలానే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాం. ఇప్పుడు ఈ పిండితోటి రవ్వ దోశ ఎలా వేసేద్దామో చూసేద్దాం.
చల్లారిపోయిన తర్వాత చట్నీ అయితే మేము మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దానిపైన ఏదైతే పోపు రెడీ చేసుకున్నామో అవన్నీ వేపించేసుకొని చట్నీ పైన ఇలా పోపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ రకంగా రవ్వ దోశకి ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని రెడీ చేసుకోవాలి. ఆ ప్యాన్ మీద ఖచ్చితంగా 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఈ రవ్వ దోశకి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. పైగా ఇది వన్ సైడ్ మాత్రమే మనం కాల్చుకుంటాం. సో దోశని ఈ విధంగా వేయాలన్నమాట. గరిటె పెట్టకుండా ఇలా వాటర్ లాగా మనం పోసేసుకోవడం పెనం మీద. ఈ విధంగా రవ్వ దోశ అయితే వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుంటాం. ఇంకా వేసుకోవచ్చండి అల్లం ముక్కలు కానీ క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకుంటే బాగుంటాయి. మేమైతే ఇవి మాత్రమే యూజ్ చేసి వేసుకుంటున్నాం. ఆల్రెడీ చట్నీలో అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి కాబట్టి ఈ విధంగా మేమైతే రవ్వ దోశను వేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఆనియన్స్ ఇవన్నీ కూడా దోశ మీద స్ప్రెడ్ చేసుకొని మనకి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనం ఆయిల్ అనేది వేయాలన్నమాట. ఒక 2 minutes తర్వాత మనకి దోశ అయితే ఇలాగా హాఫ్ దోశ కింద ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా మనం అటు ఇటు బాగా కాల్చుకోవాలి. ఇంకా దీన్ని తిరిగేసి ఆనియన్స్ వైపు కాల్చుకోవసరం లేదు. రవ్వ దోశ వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. అందుకనేసి దీన్ని హాఫ్ దోశ చేసిన తర్వాత అటు ఇటు మనకి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా దోశలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయినాయండి. సో మన ఎమ్మి ఇన్సులిన్ పచ్చడి అలానే రవ్వ దోశలు రెడీ అయిపోయినాయండి. ఈ కాంబినేషన్లో తిన్నట్టయితే ఈ దోశలు చాలా బాగుంటాయి. అలానే మనం ఇది ఇన్సులిన్ పచ్చడి అనుకుంటున్నాం కదా, షుగర్ ఆకుతో చేసుకున్నాం కాబట్టి ఇది హెల్త్కి కూడా బెనిఫిట్ అండి. సో మనకి 2 in 1గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రవ్వ దోశని చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం ఈ రవ్వ దోశని వన్ సైడ్ మాత్రమే కాల్చుకుంటాం. లోపల మనం పెట్టుకున్నాయి చూడండి స్టఫింగ్ ఏవైతే ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ. సో బాగా వేగిందండి, ఎడపడ బాగా వేగిందనమాట. ఇప్పుడు ఈ దోశని ఈ చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. పట్టుకుంది. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ దోశ వచ్చి మనకి కమ్మగా ఉంది. ఈ చట్నీ కొంచెం పుల్లగా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా. సో చట్నీ 3-4 ఫ్లేవర్స్తో చాలా బాగుంది. ఎలా ఉందంటే కారపొడి అలానే టొమాటో ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్స్ బాగున్నాయి. ఈ విధంగా మీరు కూడా రవ్వ దోశతో ఈ చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ చట్నీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. అలానే ఇంకా వేరైనా అన్నంలోకి కూడా మనం మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని కానీ నూనె కానీ వేసుకొని తిన్నట్టయితే మనకి ఎమ్మీగా ఉందండి. మీరు కూడా ఈ డిష్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మీకు ఒక హెల్తీ టిప్. సో మా డిష్ అయితే బాగుంది. మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక హెల్తీ టిప్. మేము ఇప్పుడు ఇవాళ హెల్తీ టిప్ ఏంటంటే అండి, మనం ఆల్రెడీ ఇన్సులిన్ ఆకుతోటే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది హెల్త్కి మంచిదే కదండి. అందుకనేసి మేము టిప్ని ఈ రకంగా మీకు రెసిపీతో చూపిస్తాం అన్నమాట. సో ఇవాళ మా రెసిపీ హెల్తీ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. బాయ్. మళ్ళీ రేపు పొద్దుట మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ.